వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటండి ఎంత అభిమానమో. వాళ్ళ సిస్టర్ చూసారా, ఏదైనా ఒకటి మర్చిపోతే నువ్వు మర్చిపోయేవాక ఇంత కష్టపడ్డావు కదా అని చెప్తున్నారు. అది ఏదో పైన ఒకరు చెప్తే వచ్చే ప్రేమ కాదు, లోపల నుంచి వస్తుంది. మేబీ మీ అందరికి కూడా మేడం అంటే ఇదే అభిప్రాయం ఉండొచ్చు. మీ పేషెన్స్ నేను ఇంకా టెస్ట్ చేయదలుచుకోలేదు. టైలరింగ్ అంటే చాలా పేషెన్స్ ఉండాలి. సో ఇప్పటి వరకు పేషెన్స్ గా కూర్చున్నారు. ఇక సర్టిఫికేషన్, యాక్చువల్ గా మనం సర్టిఫికేట్ సెరమనీ అలాగే మీ అందరి అవార్డ్స్ కూడా స్టార్ట్ చేద్దాం. మనం ఇక మీ అవార్డ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీరు వీలైతే ఒక 2 మాటలు మాట్లాడాలండి. మాట్లాడమన్నాం కదా అని భయపడి సర్టిఫికేట్ కూడా రాకుండా ఉండకండి. సరే చెప్తాం మీకోసం, మీరు కూడా మా కోసం క్లాప్ కొట్టండి. హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ. సో నా జర్నీ అయితే చాలా హార్డ్గా స్టార్ట్ అయింది. సో మా హస్బెండ్ అండ్ మా మ్యామ్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. బాబుని తీసుకొచ్చి ఒకసారి మాట్లాడుకొని వెళ్దాం అనేది. మేడం నాకు ఓకే, బాబు చాలా చిన్నగా ఉన్నాడు కదా, ఎలా చేస్తావు అంటే, లేదు మ్యామ్ మా సార్ సపోర్ట్ ఇస్తారు, నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, నేను నేర్చుకోవాలనుకుంటున్నా అంటే, ఓకేనా నాకు అట్లేం పర్లేదు, బట్ చిన్న బాబుతో ఎలా చేస్తావు అన్నది. లేదు నేను ఖచ్చితంగా నువ్వు 1 year తర్వాత వచ్చినా నేను హెల్ప్ చేస్తా, సపోర్ట్ ఇస్తాను, కానీ అది పెద్ద ఇష్యూ కాదు. కానీ బాబుని చూడు, బాబు పెద్దోడు అవ్వాలి కదా, అంత చిన్న బాబుని తీసుకొచ్చాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు, వద్దు నేను చెప్పను, వెళ్ళు 6 months తర్వాత చూద్దాం అన్నది. ఫుడ్ తినడానికి వెళ్తే కూడా మ్యామ్ మేము ఉన్నామంటే వెయిట్ చేసేది మా కోసం. దానికి క్లాస్ ఇచ్చేస్తా, నువ్వు క్లాసు తీసుకుని నువ్వు వెళ్ళు, బాగున్నాడు, మీ సార్ వెయిట్ చేస్తున్నాడు, వెయిట్ చేయించుకో వెళ్ళు అని చాలా సార్లు చెప్పేది. నీ క్రెడిట్ ఏం లేదు ఇందులో, మీ సార్ది క్రెడిట్ అంతా అని. నిజంగానే మా సార్ అయితే చాలా సపోర్ట్ ఇచ్చాడు. ఇది నా ఇంట్రెస్టింగ్ వచ్చి ఒక 10 years గా ఉండేది స్టిచ్చింగ్ పరంగా. బట్ మా పేరెంట్స్ అయితే నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వలేదు స్టిచ్చింగ్ పరంగా. మా హస్బెండ్ నేను అడగగానే చాలా సపోర్ట్ ఇచ్చాడు. నువ్వు ఇంట్రెస్ట్ ఉండి నువ్వు చేస్తానంటే చెయ్యి, మనీతో ఏం నీకు ఇబ్బంది ఉండదు, నేను చూసుకుంటా అని. మనీ పే చేయడం ప్రతి హస్బెండ్ చేస్తారు, కానీ దాని ఎంకరేజ్మెంట్ అనేది మా హస్బెండ్ చాలా ఎక్కువ ఇచ్చారు నాకైతే. దాంట్లో నేను చాలా సో హ్యాపీ. ఈవెన్ మా పేరెంట్స్తో కంపేర్ నేను చేయలేను, కానీ పేరెంట్స్ హస్బెండే. బట్ మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చాడు. ఇవ్వడంతోనే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. దానికి తగ్గట్టుగా మేడం కూడా చాలా సపోర్ట్ ఇచ్చింది. కూకుట్పల్లిలో మేము ఒక బ్రాంచ్ లో కనుక్కుంటే 3 months వరకే మేము ఈ కోర్స్ నేర్పిస్తాము అని చెప్పారు. అలా కాకుండా మేడం అయితే ఇప్పుడు నాకు 1.5 year అయిపోతుంది నియర్ బై నేను జాయిన్ అయ్యి. కాకపోతే మేడం ఇప్పుడు కూడా నేను వస్తాను ఏదైనా మాట్లాడాలంటే చాలా ఫేవర్గా మాట్లాడతారు మేడం అయితే. అలాంటి విషయాల్లో అందరూ హెల్ప్ చేస్తారు. ఇప్పుడు పేమెంట్ చేసాము 3 months 4 months అంటారు, అది అయిపోగానే వెళ్ళిపోవచ్చు అంటారు, కానీ మేడం అలా కాదు. యాక్చువల్లీ 1 year కాదు 1-2 years అయినా వెయిట్ చేసి నీకేం డౌట్తో వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏంటి తెలుసుకొని వాళ్ళతో అప్రోచ్ అవుతుంది. అది చాలా గొప్ప విషయము. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నా ఫ్యామిలీకి నాకు చాలా ఫేవర్గా నిలిచారు. థ్యాంక్స్ ఫర్ విమల గారు నిజంగానే ఇందా నుంచి మాట్లాడండి అంటే రాలేదు, కానీ ఎంత ఎమోషనల్ గా ఎంత బాగా మాట్లాడారు, ఎన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. కుట్టేది టైలరింగ్ చేస్తూనే నిజంగా ఎన్ని విషయాలు లోపల దాగున్నాయి, అవన్నీ కూడా ఈరోజు మనకి బయట పెట్టే అవకాశం. ఆవిడ ఇందాక ఉమ్మరి శాంతి గారికి సర్టిఫికేట్ అవార్డ్. వండర్ఫుల్ మూమెంట్స్ అండి, లైఫ్ లో ఇలాంటివి కొన్ని వస్తూ ఉంటాయి. ఇలాంటివి వాటితోనే మనకి ప్రోత్సాహం మరింత పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏదైనా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ మేడం, చాలా సపోర్ట్ చేశారు. యూట్యూబ్ లో చూసి వచ్చాను నేను కూడా మేడం దగ్గరికి. బట్ నేర్చుకోవడానికి కొంచెం భయంగా అనిపిస్తుండే, లైట్ గా వచ్చి నాకు అంత పర్ఫెక్ట్ గా రాకపోతుండే. మేడం దగ్గరకు వచ్చాక నీట్ గా రావట్లేదని చాలా సపోర్ట్ చేసి నేర్పించారు. థ్యాంక్ యూ. సాహిత్య గారు రావాల్సిందిగా కోరుతున్నాము. మీ చేతుల మీదుగా శ్రావణి గారికి అవార్డు ఇవ్వాలి. నెక్స్ట్ అయితే పెద్ద లక్ష్మి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నామండి.
అంటే నాకు మేడం దొరకడం గాడ్ గిఫ్ట్ అని అనుకుంటున్నానండి. నేను ఆల్రెడీ ముందు స్టిచింగ్ చేసేదాన్ని, కానీ మేడం దగ్గరకు వచ్చినాక పర్ఫెక్షన్ ఎక్కువ వచ్చింది. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను. పేరు కాదండి, సావిత్రి గారు. సో సావిత్రి గారు అంటే మన అంతకి ఇష్టం. ఎవరు సావిత్రి గారు? సో మీరేనా సావిత్రి గారు? సో సావిత్రి గారికి హేమలత మేడం, శ్రీలత మేడం అవార్డు అండ్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. షరీఫా గారు రావాల్సిందిగా కోరుతున్నాం. హాయ్, అందరికి నమస్కారం. నేను ఒక్కటే విషయం మాట్లాడాలనుకుంటున్నా. కొండాపూర్ ఇంకా ఎల్బీ నగర్ 2 బ్రాంచుల నుంచి ట్రైనింగ్ తీసుకున్నా. మేడం గురించి ఒక్కటే మాట చెప్పాలనుకుంటున్నా. మేడాన్ని చూస్తే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది ఒకటి తెలుసుకున్నా నేను. అది చాలా నచ్చింది ఆవిడలో నాకు. రోజు సపోర్ట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అవార్డు తీసుకోవడం, సర్టిఫికేట్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రావణి గారు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే హేమలత మేడం ని కూడా స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీ అవార్డ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కేఎస్ శ్వేత గారు. సో శ్వేత గారు గురు గారిని, శ్రీలత గారిని సన్మానిస్తున్నారు. అరుంధతి అట మామూలు విషయం కాదు. చాలా హ్యాపీగా ఉంది మేడం దగ్గర జాయిన్ అయినందుకు. నేను 10 చూసేసి అన్ని సర్చ్ చేసి నేనేం చేయలేదు. మేడం దగ్గర 1 టైం చూసాను, వచ్చేసాను. మేడం దగ్గరకు వచ్చిన చాలా నేర్చుకున్నాను. ఇంకా లైఫ్ లో ఇంకా మేడం లాగా అవ్వాలి అనే చాలా కోరిక ఉంది నాకు. ఇంకా 2 years కానీ 3 years కానీ చాలా కష్టపడతాను మేడం లాగా. కుడుతున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మైథిలి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మైథిలి గారికి అవార్డు సర్టిఫికేట్ బహుకరిస్తున్నారు. సో ముందైతే అవార్డు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాట్లాడదాము. సో వాళ్ళ హస్బెండ్ ని కూడా పిలుస్తున్నారు. సతీ సమేతంగా తీసుకోవాలి అని. మీ డ్రెస్ అయితే చాలా బాగుంది. మీరే కుట్టుకున్నారా? అసలు మీరు ఇన్స్టిట్యూట్ గురించి ఏం మాట్లాడతారు? ట్రైనింగ్ సెంటర్ లో ఏం ట్రైనింగ్ అయ్యారు? హాయ్ అండి అందరికి. ఒకటి చెప్పాలి, ఇది సెమీ స్టిచ్ అండి. సగం నేనే చేసుకున్నాను, ఇది పూర్తిగా రాలేదు. ఇంకోటి ఏంటంటే, ఒకటి పెద్ద థ్యాంక్స్ మేడం కి. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ స్టూడెంట్ కావాల్సింది ఫస్ట్ కాన్ఫిడెన్స్, ప్రోత్సాహం అండి. అది మేడం దగ్గర చాలా చాలా ఉంది. కాకపోతే నేను ఫస్ట్ అయితే అసలు నాకు ఏ టాలెంట్ లేదండి. ఇంట్లో ఉండేదాన్ని. నేను చదువుకున్నా, ఉన్నాయి సర్టిఫికెట్స్, కానీ ఎప్పుడు బయటకు వెళ్ళేదాన్ని కాదు. సేమ్ నేను కూడా ఇలానే యూట్యూబ్ లో చూసాను. మేడం భవిష్య బోటిక్ ఉంటే మా ఆయన కూడా చాలా సపోర్ట్ చేశాడు. ఇంకోటి ఏంటంటే, ఒకటి మా ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను. భర్తలో భార్య సంఘం కాబట్టి ఒకటి మా ఆయనకి ఇచ్చి ఒకటి నేను తీసుకుంటా. తనకు కూడా సపోర్ట్ చాలా ఉందండి. సో మేడం అయితే చాలా బాగా ఒక ఫ్యామిలీ మెంబర్ గా అయిపోయింది. చాలా బాగుందండి. 6 months కంప్లీట్ అయిందంటే, మేడం మీరు వెళ్ళరా అంటే, నేను వెళ్ళను మేడం, ఇక్కడే ఉంటా అని చెప్పేశాను. కాకపోతే ఏది ఉన్నా కానీ మైండ్ రిలీఫ్ కానీ ఏది కానీ లేడీస్ కి అయితే బెస్ట్ ఆపర్చునిటీ అండి ఇది. మన ఓన్ గా ఎంత ఉన్నా ఏది ఉన్నా చేసినా మనకు ఒక టాలెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. అది 0 ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్లీ మిషన్ మీదనే. మనకి ఏ బిజినెస్ కు అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు.
కానీ పెద్ద థ్యాంక్స్ మేడం చెప్పాలనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సరండి. సో అందరితో ఎక్కిస్తున్నాము. పల్లె అనురాధ గారిని పిలుస్తున్నాము, స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనం చాలా మటుకు కార్యక్రమాన్ని అయితే అవగొట్టుకున్నాము. సో మీరు ఇంకా సేపు పేషెన్స్ గా ఉండాలి, ఇంకొంచెం యాక్టివ్ గా. అనురాధ మాట్లాడతారు. నా పేరు వచ్చేసి అనురాధ. నేను మేడంకి ఏంటంటే స్పెషల్ స్టూడెంట్ అన్నమాట. నువ్వు 6 months అయ్యాక మళ్ళీ రావు అన్నగా నేను వస్తాను మేడం అని కాన్ఫిడెంటల్ గా చెప్పాను, బట్ రాలేదు ఒక్కసారి కూడా. ఏంటంటే మేడం మనకి ఏ విధంగా మనం కుట్టాలి అంటే మనం నేర్పించే బ్లౌజెస్ మాత్రమే, బట్ నువ్వు ఏది చూసినా కుట్టగలుగుతావు. ఆ విధంగా లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అంటే లక్షలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేడం దగ్గర నేర్చుకున్నారనుకో ఆటోమేటిక్ గా మనం అన్ని కుట్టగలుగుతాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే నన్ను చాలా డిమోటివేట్ చేశారు. నువ్వు ఇంత చదివి ఈ మిషన్ ఏంటి, ఈ నేర్చుకోవడం ఏంటి, నాది MSc మ్యాథ్స్, నువ్వు వచ్చేసి ఇంత చదువుకొని జాబ్ మానేసి ఇది ఈ మిషన్ ఏంటి, టైలరింగ్ ఏంటి అసలు. మా డాడీయే నన్ను డిమోటివేట్ చేశారు ఫస్ట్, కానీ నా హస్బెండ్ నా బ్యాక్ బోన్ ఉండి నేను నేర్చుకుంటాను. నేను డిప్రెషన్కి వెళ్ళి కూడా నన్ను మేడం చాలా పైకి మోటివేట్ చేసి ఆమె ఏంటంటే నువ్వు డిప్రెషన్కి వెళ్ళొద్దు అంటే, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ తో నేను డిప్రెషన్కి వెళ్ళినా గానీ నువ్వు ఏది లేదు, ఉమెన్ షుడ్ బి ఇండిపెండెంట్, కాబట్టి నువ్వు పక్కాగా నేర్చుకోవాలి, నేర్చుకుంటావు. నాకు హెల్ప్ చేసిన వాళ్ళలో ఫస్ట్ మేడం అయితే, సెకండ్ నా మోటివేటర్ కవిత వచ్చేసి సూపర్. అసలు నిజంగా చెప్పాలంటే తను మా మేడం తర్వాత సెకండ్ మేడం అన్నమాట ఆమె. ఎందుకంటే నేను ఇప్పటికీ కూడా ఏదైనా డౌట్ వచ్చి కవిత ఇది చెప్పు అన్నాదని ఆమె చెప్పేసా. అండ్ మేడం కి నేను ఒకరోజు 10:30 కాల్ చేశానండి, అయినా సరే మేడం కాల్లో ఉండి తర్వాత కూడా నాతో మాట్లాడి నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ విధంగా మనం మేడం కాదు, నిజంగా చెప్పాలంటే షీఈ్ లైక్ ఏ మదర్. మనకందరికి అమ్మ అంటే ఏంటనేది తెలుసు, కానీ ఈమె మేడం లాగా ఎప్పుడు బిహేవ్ చేయదనమాట. రూట్ బిహేవియర్, మీరు ఇలా చేయండి అలా చేయండి ఏమి ఉండదు. మేడం దగ్గర నేను మార్నింగ్ నా జర్నీ 9 కి స్టార్ట్ అయితే నైట్ నేను 10 వరకు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. సో నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదంటే ఇప్పుడు పర్ మంత్ నేను ఒక 40,000 దాకా ఇంట్లో ఉండి నేను ఎర్న్ చేస్తున్నా అంటే దానికి మేడమే కారణం. సో నేను చాలా అంటే చాలా హ్యాపీ. నాకు ఫుల్ఫిల్ గా నేను ఇక్కడ ఉన్నాను అంటే ఈ డ్రెస్ కూడా నేనే కుట్టాను అనమాట. తను నా పాప వేసుకున్న డ్రెస్ కూడా వేరే కుట్టాను. సో నాకు ఇప్పుడు పర్ఫెక్ట్ ఏంటంటే ఉమెన్ షుడ్ బి ఇండిపెండెంట్ అంటే నేను ఇప్పుడు ఇండిపెండెంట్ ఉన్నాను గర్వంగా చెప్పుకోగలుగుతా, బికాస్ ఆఫ్ మేడం శ్రీలత మేడం. ఒక్కసారి గట్టిగా అందరూ క్లాప్స్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. అందరికి హాయ్ అండి. నా పేరు గీత. నేను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంటే చిన్న పిల్లలు చదువుకోవడం టైం ఉండకపోతుండే. గవర్నమెంట్ లాస్ అయిన తర్వాత, జాబ్ లాస్ అయిన తర్వాత ఇంకేం చేయాలి, ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చూసుకుంటూ ఉంటే మేడం సెర్చ్ చేస్తే మేడం దొరికింది. జాయిన్ అవ్వాలన్నా వద్దా అని మేడం దగ్గరికి వచ్చాను. 2 రోజులు 3 days ఊరికనే కూర్చొని పోయాను. ఊరికనే కూర్చొని మేడం ఎట్లా చెప్తున్నారు, అందరు ఎట్లా ఉంటున్నారు, మేడం ఏం మాట్లాడుతున్నారు, క్లాస్ ఎట్లా ఇస్తున్నారు, అర్థం అవుతుందా, నేను అర్థం చేసుకోగలుగుతానా, నేను కుడతానా, నాకు అసలు స్టిచ్చింగ్ అలవాటు లేదు, అసలు నీడిల్ థ్రెడ్ పెట్టడం కూడా రాదు, నేను చేయగలుగుతానా లేదా, మేడం ఏం చెప్తారు, ఎట్లుంటది, అందరికి ఒకేలాగా ఇస్తారా అని చూసుకుంటూ ఉండేదని. 3 days అయిన తర్వాత మేడం మాటలు విని మళ్ళీ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అర్థం చేసుకున్నాం మేడం చెప్పేది. ఒక 5 days రాకపోయినా కానీ నెక్స్ట్ డే మనకి ఏం క్లాస్ ఉందో అది మేడం ఇండివిజువల్ క్లాస్ వేసిస్తారు. అది బాగా నచ్చింది. మనకేమన్నా అర్థం కాకపోయినా మనం కూర్చుండిపోయినా కానీ మేడం అబ్జర్వ్ చేసి దగ్గరకు పిలుచుకొని ఏం రాలేదురా ఇట్లా అడుగు, తెలుసుకో, ట్రైనర్స్ దగ్గరికి వెళ్ళు, నా దగ్గరికి రా. ఒక 1 month గ్యాప్ వచ్చింది నాకు. 1 month 1.5 months కూడా గ్యాప్ వచ్చిందండి. తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ లో నేర్చుకోరా మేడం మంచిగా మోటివేషన్ ఇస్తున్నారండి. ఓన్లీ క్లాసెసే కాకుండా, ఈ స్టిచ్చింగ్ క్లాసెసే కాకుండా మనకు మోటివేషన్ మంచిగా చేస్తారు మేడం. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది అక్కడ వదిలేయాలిరా, నేర్చుకోవాలి, రావాలి, కంప్లీట్ చేసుకోండి, ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, హోంవర్క్ చేయండి అని బాగా మోటివేషన్ చేస్తారండి. చాలా మంచిగా హెల్ప్ అయింది నాకు. అంతకుముందు ఇంత చదువుకొని గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి మిషన్ ఏందమ్మా అంటున్నారు, కానీ అందరు మేడం చెప్పేది విని, అందరు నాకన్నా ముందు నేర్చుకున్న వాళ్ళు చెప్పిన మాటలు విని వీళ్ళలాగా నేను కూడా నేర్చుకోవాలి, మేడం మంచిగా చెప్తుంటే విని జాబ్ లేకుంటే ఇది నేర్చుకొని దీంట్లో కూడా సక్సెస్ అవ్వచ్చు. మేడం చూసి చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇంకా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, మేడం చెప్పినట్టు ఇంకా ముందరికి ప్రాక్టీస్ చేయాలని ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా చిన్న పిల్లలు ఉన్నా కానీ పిల్లల్ని పడుకోబెట్టి ప్రాక్టీస్ చేసి, రాకపోతే మళ్ళీ వచ్చి మేడం అడిగి, గ్యాప్ వచ్చినా కానీ ఎన్ని రోజులు గ్యాప్ వచ్చినా కానీ మేడం ఏమన్నారండి మంచిగా చెప్తారు.
అర్థం చేసుకోరా, గ్యాప్ వచ్చిందా, అవునా సరేలే మళ్ళీ కంటిన్యూషన్ చేసుకో అని చెప్తారండి. నేను ఇప్పుడు 7 months అయింది జాయిన్ అయ్యి, సగం క్లాసెస్ మినిమం అయిపోయినాయి. మేడం అయినా కానీ నేర్చుకోరా, వదులకు నేర్చుకో అని చెప్తున్నారండి. థ్యాంక్ యూ మేడం. నాకు ఎంత గ్యాప్ వచ్చినా కానీ నన్ను మోటివేషన్ చేస్తున్నారు. నేను ఇంకా నేర్చుకోవాలి, మీ దగ్గర నాకు హెల్ప్ చేయండి మేడం, నేను మంచిగా నేర్చుకొని ఇలాగా కావాలని నేను అనుకుంటున్నా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మాట్లాడారు కదా, పుష్ప తగ్గేదేలే, మన చప్పట్లు కూడా తగ్గకూడదు, పుష్ప తగ్గేదేలే అంటే ఒక రేంజ్ లో ఉండాలి. మరి నెక్స్ట్ రామరాజేశ్వరి గారు కూడా వచ్చారు. వాళ్ళు ఇంకా ఇంతసేపు నుంచి నుంచున్నా ఇంత హుషారుగా మీకు ఉన్నాయి. సో శైలు గారికి సునామీ వచ్చినట్టు ఉంది. గ్రాండ్ వెల్కమ్ మీ నుంచి. ఇక్కడ సో మనందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. పెడుతున్నారు, పక్క నుంచే దీవిస్తా అంటున్నారు. సో ఇప్పటి వరకు అందరూ లేడీసే మాట్లాడారండి. ఏం మాట్లాడతారో చూద్దాము. అందరూ ఆడవాళ్ళు మాట్లాడేస్తే నేను ఆడవాళ్ళు పక్షపాతి అనుకుంటారు, ఏదో పక్షపాతి అనుకుంటారు. ఒక్కసారి మాట్లాడేద్దాము. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ నాకు ఈ ఫీల్డ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ మా మమ్మీ సపోర్ట్ కోసం, మా మమ్మీ ఇష్టంతో పంపింది కాబట్టి ఇక్కడ రావాల్సి వచ్చింది. కానీ మంచిగా మా మమ్మీ నేను ఏం చేసినా ప్రతిదీ సపోర్ట్ చేస్తూ ఉంటది. యాక్చువల్లీ నేను ట్రావెలింగ్, ఫుడ్ అలాంటి వాటిలోనే ఉండేటోని, ఆ ఫీల్డ్ లోనే ఉండేటోని. బట్ మమ్మీ అలాంటి వద్దు, మంచిగా కష్టపడి ఏదైనా సంపాదించు, ఒక ఎవరింటి వాడు అవ్వాలి కాబట్టి కష్టపడి సంపాదించాలి కాబట్టి ఒక మంచిగా బిజినెస్ పెట్టాలని చెప్పి ఈ బిజినెస్ లో, ఈ ఫీల్డ్ లోకి మనం మంచిగా బొటిక్ పెట్టాం అనుకుంటున్నా. నేను తప్పకుండా ఇస్తాను, బొటిక్ రావాలి మీరు. ఇంకో 1 to 2 months లో పక్క ఒక బొటిక్ ఓపెన్ అవుతుంది. తప్పకుండా మీరు అందరూ చూసుకోండి. నేను మా అమ్మ చెప్పంటే ఓపెన్ అవుతాం అనుకుంటున్నా. పేరు కూడా ఫిక్స్ అయిపోయి మా అమ్మ పేరు పెడదాం అనుకుంటున్నా. మనం మనం ఒప్పుకోవట్లేదు, చూద్దాం. అండి, మేడం దయ వల్ల మా బాబు మంచిగా కాళ్ళ మీద నిలబడ్డాడు. నా కోరిక నెరవేర్చాడు మా బాబు. అందరు పిల్లలు వినరు ఏం చెప్పినా, కానీ మా బాబు నా కోసం ఇంత దూరం వచ్చి 8 నెలలు బాగా కష్టపడ్డాడండి. బాగా అంటే బాగా. నాకు ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇదే చాలండి నాకు. అందరికి థ్యాంక్ యూ అండి. మేడం కు చాలా థ్యాంక్ యూ, కవిత మేడం కి థ్యాంక్ యూ, అందరికి, సాయికి, అందరికి, అపర్ణకి, అందరికి థ్యాంక్ యూ. మా బాబు నా మంచిగా చూసుకున్నారు అందరూ. నేను లేని లోటు తీర్చారు. అందరికి థ్యాంక్ యూ. నాకు పేరు తెలియదు కానీ మాస్టర్ గారు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మా బాబుని బాగా నేర్పించారు. మీ దయవల్ల మేము బొట్టికి పెట్టగలుగుతున్నాం. మీరు అందరికి పిలుస్తాం, రండి తప్పకుండా మీరు. చాలా థ్యాంక్స్ అండి. గంగిరెడ్డి గారి కోరిక మీద రెహాన్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రవీంద్ర గారు హుషారుగా వచ్చారు, ఎందుకంటే అందరూ లేడీస్ కే ఇచ్చా ఇప్పటి వరకు, మా మగవాళ్ళు కూడా వస్తున్నారు అని ఆయనకి జోష్ వచ్చింది. నేను ఇక్కడ వచ్చే ముందు చాలా బొటిక్స్ తిరిగినాను, ట్రైనింగ్ సెంటర్లు తిరిగినాను, ఫ్యాషన్ డిజైనర్ కోర్సులు చూసాను. కానీ మేడం దగ్గర ఏమి అంటేనాక మనకి స్పెషల్ కేర్ తీసుకుంటుంది, సపరేట్ క్లాసెస్ ఇస్తుంది, ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి పిలిచి కూర్చోబెట్టుకుని మంచిగా క్లాస్ ఇస్తుంది. అది ప్లస్ పాయింట్ మెయిన్ ఇక్కడ. అందుకోసమే ఇక్కడ జాయిన్ అయ్యాను. వేరే చోట అయితే కనుక సపరేట్ క్లాసెస్ అందరికీ కలిపి క్లాసెస్ ఇస్తారు, ఇక్కడ ఏమంటేనాక ఇండివిజువల్ గా ఇస్తారు. అది ఆల్రెడీ నేను జెంట్స్ టైలర్ ని, లేడీస్ బొటిక్ పెట్టాలి అని ప్లాన్ తో మేడం దగ్గరికి వచ్చాను. మేడం దగ్గర ఏమంటేనాక మెయిన్ ట్రిక్స్ ఉన్నాయి, మనం యూజ్ చేసుకునే విధానంలో ఉంటది మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, థ్యాంక్ యూ. సో బ్లౌజ్ కూడా ఆడే కుట్టినట్టు చాలా మోడల్ గా ఉన్నారు సిమ్రాన్ గారు.
సిమ్రాన్ గారి హస్బెండ్ ని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ వల్లి శ్రీధర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రమీల అండి. నేను బ్లౌజుల వరకు నేర్చుకున్నానండి. 1.5 month వచ్చాను, బ్లౌజులు నేర్చుకున్నాను. ఇంకా డ్రెస్సెస్ నేర్చుకోలేదండి, కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండట్లా రావట్లేదు. మళ్ళీ నెక్స్ట్ రావాలనుకుంటున్నా. స్టిచ్చింగ్ చాలా బాగుంది. మేడం బాగా క్లాసెస్ ఇస్తారు, బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. మాకు ఇక్కడికి రావడం చాలా ఇష్టం అనిపిస్తుంది, బోటికి రావాలంటే. ఓకేనండి. ఇంకో మేడం, ఈ మేడం దగ్గరికే రావాలని ఎందుకు అనిపించింది? మీరు నేర్చుకుంటప్పుడు ఏమన్నా ఎందుకు వచ్చానా అని అనిపించిందా, లేదంటే చాలా యాక్టివ్ గా నేర్చుకున్నారా? మీరు వస్తే చాలా జోష్ వచ్చేదని నాకు రోజు నైట్ ఫోన్ లో చెప్పేది. ఆ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పేది. మేడం బాగా క్లాసెస్ ఇస్తారు, బాగా మాట్లాడతారు కదా, మాకు జోష్ బాగా వస్తుంది. యాక్టివ్ గా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. అందరికి బాగా ఉపాధి కల్పిస్తున్నందుకు మేడం కి చాలా ధన్యవాదాలు. ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరైనా నేర్చుకోవచ్చు అని మాత్రం తను మనకు చెప్తుంది. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే. హలో, తిండి మా మేనమామ కూతురండి. జస్ట్ 3 months లో మొత్తం కోర్స్ అయిపోయిందా? నెక్స్ట్ మంత్స్ లో కోర్స్ మొత్తం నేర్చుకున్నా మెజర్మెంట్స్ తోని. ఫస్ట్ మేము వరంగల్ నుంచి వచ్చామండి. మాకు ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. మేము సపోర్ట్ తోని నేర్చుకొని మళ్ళా నేను అందరికి నేర్పిస్తా. అలా తను కూడా మా మేనమామ బిడ్డే, పెద్ద బిడ్డ. తను చిన్న బిడ్డ అన్నమాట. మాట్లాడు. హాయ్ అందరికి. అక్క సక్సెస్ఫుల్ ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తుగా ఎదగాలని కోరుకుంటున్నా. అక్క ఎవరెస్ట్ శిఖరం అంతా ఎదగాలంటే మీరందరూ కూడా అలానే సపోర్ట్ చేయాలి. నేను గడప దాటి ఇక్కడ దాకా ధైర్యంగా వచ్చాను అంటే ఆ ధైర్యం మా నాన్నగారు. ఇక్కడ దాకా నేను ఇది సాధించగలిగాను అంటే అంతే ధైర్యం మా శ్రీలత మేడం. శిరీష్ గారికి కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయండి. మాస్టర్ రోహన్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరికీ ఇస్తున్నారు, సో మీరు కూడా అంతే ఉత్సాహంగా అందుకున్న వాళ్ళకి హ్యాపీగా క్లాప్స్ కొట్టండి. రోహన్ గారి వాయిస్ ని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మాస్టర్ రోహన్ గారి వాయిస్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మాస్టర్ రోహన్ గారి వాయిస్ ఎంత అదృష్టం అండి. ఏం డ్రెస్ కావాలన్నా, ఏం మోడల్ కావాలన్నా ఆయన పక్కనే ఉన్నారు. ఎంతకంటే అదృష్టం ఏముంటుంది వాయిస్ కి. హలో, నేను రెహాన్ అండి. ఫస్ట్ స్టిచ్చింగ్ మాస్టర్ వచ్చాడు. నేను కటింగ్ నేర్పించి నా బొటిక్ లో ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ చాలా బాగా చేస్తుండు. నైట్ జస్ట్ ఇది 1.5 hour లో కుట్టించారు తన బ్లౌజ్. ఇది మా పాప డ్రెస్ కూడా ఇంటనే కుట్టారండి. మా పాప నిన్న మార్నింగ్ వచ్చి నైట్ వరకు 2-10 వరకు ఉండి కుట్టించలేరు. కటింగ్ మాత్రం నాది, స్టిచ్చింగ్ మాత్రం చాలా బాగా చేస్తుంది. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మాది బిజినెపల్లి. మేడం యూట్యూబ్ లో చూసి వచ్చాను నేను. కానీ మేడం చాలా బాగా చెప్తుంది. అసలు నేను ఊహించిన దానికంటే ఎక్కువ చెప్పారు. ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. చాలా సంతోషంగా ఉంది. మా మేడం అయితే మదర్ కంటే ఎక్కువ మాకు. నేను పీజీలో ఉంటున్నాను. పీజీలో ఉండి నేర్చుకుంటున్నాను. చాలా బాగా చెప్తున్నారు.
చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు యూట్యూబ్ లో మేడం కనబడినట్టు మీరు దగ్గరకు వచ్చినా కూడా అలానే ఉందా? యూట్యూబ్ లో ఒకలాగా ఇప్పుడు ఒకలాగా అనిపిస్తుందా? యూట్యూబ్ లో కంటే ఇక్కడ ఇంకా మంచిగా ఉంది మేడం. చాలా అసలు కోపగించుకోదు, ఏ విషయం అడిగినా చాలా స్మూత్ గా డీల్ చేస్తారు మేడం. కానీ కవిత గాని సాయి అందరూ బాగా చెప్తున్నారు. చాలా ఎక్కువ ఉంటాయి మాకు. థ్యాంక్ యూ మేడం. ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయని అసలు మనం అడగక్కర్లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. నన్ను అడిగితే ఆ ఫస్ట్ ఎప్పుడు ఎలా నవ్వుతున్నారో లాస్ట్ అవార్డు ఇచ్చే వరకు అదే నవ్వు చెక్కు చెదరట్లేదు. సో మేడం అంటే మేడం అంతే అని చెప్పాలి. మనం ఒక మాటలో చెప్పాలంటే మౌనిక గారిని స్టేజ్ పైకి సాదరంగా రావాల్సిందిగా కోరుతున్నాం. మౌనిక గారు. నెక్స్ట్ పరిమళ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అర్థమైపోయింది. సో మీ అందరి భావాలు కూడా మాకు అర్థమవుతున్నాయి. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా బాగా నేర్చుకుంటున్నారు అని యాక్చువల్గా చాలా లాస్ట్ అండి. ఇంకా సో బాగా గట్టిగా క్లాప్స్ కొట్టండి. లాస్ట్ అంటే లాస్ట్ అవార్డు అని కాదు, ఇంకా ఎండ్ చేసే టైం వస్తుంది అని. హరిత గారు తెలిసిపోతుంది. అందరికి హాయ్. మేడం వల్ల నేను చాలా చాలా నేర్చుకోగలిగాను, చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టుకోగలిగాను. నేను బ్యూటిషియన్ చేస్తూ ఇది కూడా నేర్చుకోవాలని చాలా పట్టుదలతో నుండి నేను యూట్యూబ్ లో చూసి వేరే దగ్గర నుండి వచ్చి నేర్చుకోగలిగాను. ఇప్పుడు మంచిగా కుట్టుకోగలుగుతున్నాను. అందరికి బయట కూడా చాలా మంచిగా కుట్టుకోగలుగుతున్నాను. మేడం చాలా థ్యాంక్స్ మేడం. శ్రావణి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అవార్డు బహుకరించవలసిందిగా కోరుతున్నాం. అలా బ్యూటిషియన్ అవుతాను ఇప్పుడు. ఎదుటి తనకు నన్ను శారీ కట్టి మొత్తం తనే మార్నింగ్ 7 కి వచ్చింది. యాక్చువల్ తను ఫస్ట్ ఒక 2 బ్లౌజ్ కుట్టాను, ఒక ఓన్లీ 2 బ్లౌజెస్. ఇప్పుడు మొత్తం ఇంతకన్నా అసలు ఏం ఓన్లీ క్లాస్ ఒకటే తీసుకుంటే నేను ఎంత పర్ఫెక్షన్ ఉన్నా లేదా. హలో, నా పేరు శ్రావణి. నేను యాక్చువల్లీ బ్యూటిషియన్ గా నేను జాబ్ చేస్తాను. అండ్ ఇది జస్ట్ నార్మల్ గా నేను ఓన్లీ క్లాసెస్ తీసుకొని ఇంటికి వెళ్ళి స్టిచ్చింగ్ చేసుకుంటాను. జస్ట్ ఒక 3-4 బ్లౌజెస్ నేను ఓన్లీ ఇన్స్టిట్యూట్ లో స్టిచ్ చేశాను. అండ్ మిగతా బ్లౌజెస్ మొత్తం నేను ఇంట్లో స్టిచ్ చేసుకున్నాను. బట్ నేను చాలా పర్ఫెక్ట్ గా అయ్యాను. నాకే తెలీదు నేను ఇంత బాగా కొడతాను అని. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఆ క్రెడిట్ మొత్తం మేడం వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మన చేతిలో వర్క్ ఉంటే మనం ఎంత అందంగా కనిపిస్తామో అర్థమవుతుంది. మన బ్లౌజులు మనమే కుట్టుకుంటే ఎంత బాగుంటాం. అందుకే ఈ రోజు ఇక్కడ ఇంత కళగా ఉంది, అందరూ ఎంత అందంగా అనిపిస్తున్నారు. సరోజ గారిని ఒకటి అడగాలి, ఇంత లేట్ గా ఎందుకు వచ్చారు అసలు? ఫస్ట్ క్వశ్చన్. లేదు, నేను ఆల్రెడీ నారాయణపేట నుంచి వస్తున్నాను మేడం. ఇంకా నేను అసలు క్లాసెస్ మేడం దగ్గర 7 months నేర్చుకున్నా. అప్ అండ్ డౌన్ చేశాను. ఇంకా నేను వేసుకున్న బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను. సరోజ గారికి ఇంత లేట్ ఎందుకైనా తెలుసా? తను రెడీ కావడానికి, అందంగా రెడీ అయ్యి తను కుట్టుకున్న బ్లౌజ్ తనే వేసుకొని రావడానికి ఇంత లేట్ అయిందనమాట. ఆల్రెడీ నేను బొటిక్ కూడా ఓపెన్ చేశాను. సక్సెస్ఫుల్ గా చాలా మంచి రన్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ మేడం. నగర్ మేడం. నేను ఓపెన్ చేసి 3 months అవుతుంది. బట్ యాక్చువల్ రియల్ గా చెప్పాలంటే ఇప్పుడు వరకు నేను 40K అయితే చేశాను రియల్ గా. ఇంకా నేను మాస్టర్ కూడా పెట్టుకోలేదు, నేను ఒకదాన్ని చేసుకుంటున్నా. బికాస్ మేడం అయితే మాస్టర్ కట్టి నేర్పించారు కదా, ఇంకా వేరే వాళ్ళని ఎందుకు పెట్టుకోవడం చూడాలని ఇంకా నేనే చేస్తున్నా. 3 months అయింది.